Good morning, Amma. In the previous class, we learned probability distribution function and probability density function and properties. Okay, Ma. So, in previous class, distribution function for discrete random variables and continuous random variables. Density function for continuous random variables and discrete random variables. Okay, Ma. Next, properties. Properties of distribution function and properties of density function. ఇవి నేర్చుకున్నాం కదా కంపల్సరీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఏవైతే నేర్చుకున్నామో బేస్డ్ ఆన్ దట్ క్లాసెస్ ఓన్లీ నౌ వీఆర్ డూయింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే మా నిన్న అసైన్మెంట్ ప్రాబ్లం ఇచ్చాను కదా, సో చేసిన వాళ్ళు నా పర్సనల్ నెంబర్ ఉంది కదా, దానికి ఫొటోస్ పిక్స్ తీసి పెట్టండి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఆ ప్రాబ్లం ఎవరైతే చేయలేదో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేమా? సో నౌ ఇన్ దిస్ లెక్చర్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్ అమ్మా. ఓకేనా? Distribution function means capital Fx of x, density function means small fx of x amma. Okay na? Remember the representations, don't confuse this. Okay, so here take the problem. So actually in the previous class, distribution function, this is the formula for discrete random variables. If x is a discrete random variable, then this is the distribution function. Okay ma? This is the distribution function. Discrete అనగానే మనకి సమ్మేషన్ అనేది గుర్తు రావాలమ్మా. ఓకేనా? డిస్క్రీట్ అనగానే సమ్మేషన్ అనేది గుర్తు రావాలి. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కాబట్టి దట్ విల్ బి రిలేటెడ్ టు యూనిట్ స్టెప్ ఫంక్షన్ అమ్మా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇఫ్ x is continuous random variable, then capital Fx of x is equal to integral minus infinity to x small fx of x dx అమ్మా. సో ఎప్పుడైతే మనకి కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్ అని తీసుకున్నామో then we are taking the integration తీసుకుంటామమ్మా. ఓకేనా? సో here why we are taking the upper limit x, so here whatever the event we are calculating the distribution function, మనం ఏ ఈవెంట్ కి అయితే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ ఈవెంట్ ని అప్పర్ లిమిట్ గా కన్సిడర్ చేస్తామమ్మా. అంటే లీస్ట్ వాల్యూ నుంచి, లీస్ట్ వాల్యూ ఈజ్ ద మైనస్ ఇన్ఫినిటీ హియర్. సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇక్కడ ఏదైతే ఈవెంట్ ఉందో అప్ టు దట్ ఈవెంట్ వి ఆర్ కన్సిడరింగ్ ద ఇంటిగ్రేషన్ అమ్మా. ఓకేనా? వి ఆర్ కన్సిడరింగ్ ద ఇంటిగ్రేషన్. సో నెక్స్ట్, properties of distribution function. These are the properties. Okay, so the negative value is not getting, that's why capital Fx of minus infinity equal to 0. Next one is capital Fx of infinity equal to 1. That means the final value for the distribution function is 1. So always the distribution function is depends on the probability. Probability మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబిలిటీకి ఏదైతే రేంజ్ ఉంటుందో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా అదే రేంజ్ ఉంటుందమ్మా. కాబట్టి ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేంజ్ ఈస్ ఫ్రమ్ 0 to 1. ఓకేమా? నెక్స్ట్ చూడండి, capital Fx of x1 is less than capital Fx of x2 if x1 is less than x2. అంటే ఇక్కడ మనం 2 ఈవెంట్స్ తీసుకున్నప్పుడు x1 అనేది లెస్ వాల్యూ అనుకోండమ్మా x2 కంటే, సో x1 యొక్క డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా లెస్ వాల్యూ అవుతుంది అనమాట x2 యొక్క డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కంటే. ఓకేనా? సో అంటే బేస్డ్ ఆన్ ద ఈవెంట్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ విల్ డిపెండ్స్. ఓకేనా? సో ఏదైతే ఈవెంట్ లెస్ వాల్యూ ఉంటుందో దాని కరెస్పాండింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా లెస్ వాల్యూ ఉంటుంది. ఓకేమా? నెక్స్ట్ చూడండి, ప్రాబబిలిటీ. Probability of x1 is less than x is less than or equal x2 అమ్మా. అంటే ఇక్కడ చూడండి, మనకి 2 ఈవెంట్స్ మధ్యలో ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే, 2 ఈవెంట్స్ మధ్యలో ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే హియర్ క్యాపిటల్ Fx ఆఫ్ x2 మైనస్ క్యాపిటల్ Fx ఆఫ్ x1. అంటే హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాని డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మైనస్ లోయెస్ట్ వాల్యూ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకేమా? So these are the properties of distribution function. Next, density function. చూడమ్మా, density function కూడా x is a discrete random variable, then we are taking the summation. Density function representation వచ్చేసమ్మా small fx of x.
ఓకే. సో p of xi del of x minus xi. ఇక్కడ డెన్సిటీ ఫంక్షన్ కి డెల్ వస్తుందమ్మా. అదే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అయితే u వస్తుంది. అదొక్కటే మనకి చేంజింగ్ ఇక్కడ. ఓకేనా? If x is a discrete random variable, so this is the density function formula. Next, this is the if x is a continuous random variable. X అనేది మనం continuous random variable గా తీసుకున్నప్పుడు the density function small fx of x is equal to the derivative of the distribution function. చూడమ్మా, ఇక్కడ ఇది ఎలా వచ్చింది డెరివేటివ్ అనేది? చూడండి, ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఫార్ములాస్ గుర్తు పెట్టుకున్నాము అంటే డెన్సిటీ ఫంక్షన్ దగ్గర కూడా ఫార్ములాస్ వచ్చేస్తాయి అమ్మ మనకి ఈజీగా. చూడండి, ఇది వచ్చు కదా మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ లో కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయితే దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని చెప్తున్నాం కదా. మనకి ఏం కావాలి ఇక్కడ? డెన్సిటీ ఫంక్షన్ కావాలమ్మా. డెన్సిటీ ఫంక్షన్ కావాలి అంటే ఏంటి? డెన్సిటీ ఫంక్షన్ రిప్రజెంటేషన్ ఏంటమ్మా? స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ కావాలి అంటే ఇక్కడ ఉన్న ఇంటిగ్రేషన్ అనేది పోవాలి. మనకి ఇంటిగ్రేషన్ పోవాలి అంటే మనం ఏం చేస్తాము? డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. అవునా? డిఫరెన్షియేషన్ అనేది మనం అప్లై చేస్తాం అమ్మ. కాబట్టి స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్. చూడండి, సో డిస్ట్రిబ్యూషన్ కి డెన్సిటీకి రిలేషన్. ఓకేమా? దాన్ని మనం ఏమంటాము అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్ అంటామమ్మా. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాపర్టీస్. The density function is always a positive value. Next, integration minus infinity to infinity small fx of x dx equal to 1. So what is this property? Property em cheptundi manaki? The area under the density function, the total area under the density function is 1. Total area అని ఎందుకు అన్నాము అంటే అమ్మా మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకున్నాం కాబట్టి. ఇదే ప్రాపర్టీని మనం if we are taking any function, that function is whether that function is a valid density function or not. ఆ ఫంక్షన్ అనేది valid density function అవునా కాదా అనేది చెక్ చేయడానికి కూడా మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తామమ్మా. సెకండ్ ప్రాపర్టీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకేనా? చాలా ప్రాబ్లమ్స్ లో మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. ఓకేమా? సో నెక్స్ట్, this is already known in the definition. Definition లో ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, సేమ్ అదే ప్రాపర్టీగా కూడా రాసుకోవచ్చు మనం. ఓకేనమ్మా? సో దీన్ని ఏమంటాము అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద డిస్ట్రిబ్యూషన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్. ఓకేమా? నెక్స్ట్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ x1 is less than x is less than or equal x2. 2 ఈవెంట్స్ తీసుకొని ఆ 2 ఈవెంట్స్ మధ్యలో ఉన్న ప్రాబబిలిటీ కావాలి అంటే ఇంటిగ్రేషన్ ఆ 2 ఈవెంట్స్, what is the lowest value? That will be the lower limit. Highest value is the upper limit. Okay ma? Integration x1 to x2 small fx of x dx. Okay ma? Integral x1 to x2 small fx of x dx. Okay ma? These are the properties. So మనం previous class లో ఎవరైనా absentees ఉన్నా గానీ సో మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఏవైతే నేర్చుకున్నామో అవి జస్ట్ ఓవర్వ్యూ అనేది ఇక్కడ ఉందమ్మా. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ అనేది చేస్తున్నాం. సో వితౌట్ నోయింగ్ దీస్ ఆల్ ప్రాపర్టీస్ సో మనం ప్రాబ్లమ్స్ అనేది చేయలేమమ్మా. ఓకేనా? కంపల్సరీ వి లెర్న్ దీస్ వాల్యూస్, దీస్ ఫార్ములాస్. సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, ప్రాపర్టీస్, డెన్సిటీ ఫంక్షన్, ప్రాపర్టీస్, కంపల్సరీ వి లెర్న్ దిస్. ఓకేనా? So now we are doing some problems based on discrete random variables. Okay ma? So example problems on discrete random variables. Okay ma? So చూడండి, ఇక్కడ మీకు ప్రీవియస్ క్లాస్ లో అసైన్మెంట్ ప్రాబ్లం ఇచ్చాను కదమ్మా. సో హియర్ x is equal to, here x is the random variable 0 1 2 3 4 5 6. The corresponding probabilities are k, 3k, 5k, 7k, 9k, 11k, 13k. Here find the value of k, distribution function and the density function. Okay ma? So this is the problem given for you. Okay ma? So ఎవరైతే ప్రాబ్లం చేయలేదో ఒకసారి చూడండి how to do the procedure అనేది. Okay ma? Suppose మీకు ఏమైనా డౌట్స్ ఉంటే raise your hands. So see here. So first observe this problem, study this problem,
what are the given values and what are the required values here. What are the given values and what are the required values. So what are given here, some table is given. In that table, so the random variable events are there and the corresponding probabilities are also there. ఓకే అమ్మా, ఇక్కడ మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, రిక్వైర్డ్ వాల్యూస్, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, డెన్సిటీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అమ్మా, సో ఇప్పుడు చూడండి ఫస్ట్ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఆర్ యు హ్యావింగ్ ఎనీ గెస్సింగ్ హౌ టు గెట్ ద k వాల్యూ హియర్? సో the sum of all probabilities is 1. మనకు ఒక ప్రాపర్టీ ఉందమ్మా, sum of all probabilities is equal to 1 అనే ప్రాపర్టీ ఉంది. దాన్ని యూజ్ చేసుకోండి. ఇక్కడ దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి k ప్లస్ 3k ప్లస్ 5k ప్లస్ 7k ప్లస్ 9k ప్లస్ 11k ప్లస్ 13k ఈక్వల్ టు 1. See here, the sum of all probabilities equal to 1. Why we are taking summation I equal to 1 to 7 here? 1 to 7 ఎందుకు తీసుకున్నామంటే మా చూడండి, 1 to 7 ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ మనకి ఈవెంట్స్ ఉన్నాయి కదా, దిస్ విల్ బి x1 x2 x3. సో హియర్ see, so this will be x1 event. 0 అనేది x1 event అమ్మా. నెక్స్ట్ x2 event. Next this will be x3 event. Next x4, x5, x6, x7. ఓకే అమ్మా, సో ఇక్కడ మనకి ర్యాండమ్ వేరియబుల్ లో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి అంటే అమ్మా, x1 x2 x3 x4 x5 x6 x7, అంటే టోటల్ గా మనకి 7 ఈవెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటమ్మా, ఇక్కడ x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 1, x3 ఈక్వల్ టు 2, x4 ఈక్వల్ టు 3, x5 ఈక్వల్ టు 4, x6 ఈక్వల్ టు 5, x7 ఈక్వల్ టు 6. ఓకే అమ్మా, సో దీస్ ఆర్ ద కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్. దీస్ ఆర్ ద కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్. ఓకే అమ్మా, సో ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, here we are having summation I equal to 1 to infinity p of xi equal to 1 amma. Okay na, so based on that x1 నుంచి x7 వరకు మనకి ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి summation I equal to 1 to 7 p of xi equal to 1 అమ్మ. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, p of x1 plus p of x2 plus p of x3 plus and so on p of x7 equal to 1. ఓకే అమ్మా, x1 అంటే 0, x2 అంటే 1, x3 means 2, x4 means 3, x5 means 4, x6 means 5, x7 means 6. సో ఆ కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్ అన్నిటిని యాడ్ చేస్తే 49k equal to 1 వస్తుందమ్మా. ఫ్రమ్ దిస్ here we are requiring k value, that's why k equal to 1/49. ఓకే అమ్మా, సో k value 1/49 వచ్చేసింది కదా. whenever we are getting k value, that k is substituted in the table. k value ni table lo substitute చేసుకోండమ్మా. k value ని టేబుల్ లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి, సో ఇక్కడ మనకి 0 దగ్గర k ఉంది కదా, k అంటే 1/49, 1 దగ్గర ఏముంది 3k ఉంది అంటే 3/49, 2 దగ్గర 5k 5/49, 3 దగ్గర 7k that means 7/49. ఓకే మా, సో 4 దగ్గర 9/49, 5 దగ్గర 11/49, 6 దగ్గర
13/49. Okay, ma. In this way, we are getting the table here. So the random variable events and the corresponding probabilities we are getting. అంటే k వాల్యూ కాకుండా కాన్స్టెంట్స్ వచ్చేసాయి అమ్మా, ఎందుకంటే k వాల్యూని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి పెట్టుకున్నాం అమ్మా. ఓకేనా? సో ఒక వాల్యూ, ఒక రిక్వైర్డ్ వాల్యూ వచ్చేసింది k వాల్యూ. వాట్ ఈస్ ద నెక్స్ట్ రిక్వైర్డ్ వాల్యూ హియర్? డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. Distribution function. So distribution function, is it belongs to discrete random variable or continuous random variable? So అంటే ఈ టేబుల్ ఇలా ఇచ్చాడు అనుకోండమ్మా, అది డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్? ఇక్కడ చూడండి, ఈజ్ ఇట్ హ్యావింగ్ కౌంటబుల్ ఈవెంట్స్ ఆర్ అన్కౌంటబుల్ ఈవెంట్స్? కౌంటబుల్ ఈవెంట్స్ అన్కౌంటబుల్ ఈవెంట్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి x1 నుంచి x7 వరకు ఈవెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. అంటే ఏంటి, అవి కౌంటబుల్ ఈవెంట్సే కదా. కాబట్టి దిస్ ప్రాబ్లం బిలాంగ్స్ టు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్. ఓకేమా? సో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ లో మనకి ఏదైతే ఫార్ములా ఉందో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కి, ఆ ఫార్ములా అనేది తీసుకోండి. ఓకేనా? చూడమ్మా. సో వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? క్యాపిటల్ fx of x equal to p of x is less than or equal x. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క ఈవెంట్ కి సపరేట్ గా డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తామమ్మా. ఓకేనా? వాట్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్? 0. వాట్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్? 0. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా? క్యాపిటల్ fx of 0, క్యాపిటల్ fx of 0. ఓకేమా? సో ఈజ్ ఈక్వల్ టు p of x is less than or equal 0. ఎందుకని 0 పెట్టాం ఇక్కడ? క్యాపిటల్ fx of x అయితే ఏమో p of x is less than or equal x. చూడమ్మా, ఇక్కడ క్యాపిటల్ x ఏంటి అంటే ర్యాండమ్ వేరియబుల్ రిప్రజెంటేషన్ అమ్మా. స్మాల్ x ఏంటి అంటే ఈవెంట్, ఆ ర్యాండమ్ వేరియబుల్ లో ఉన్న ఈవెంట్ అన్నమాట స్మాల్ x. ఓకేనా? సో హియర్ ఫస్ట్ ఈవెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఈవెంట్ ఇక్కడ 0 ఉంది కదమ్మా. సో 0, క్యాపిటల్ fx of 0 ఈక్వల్ టు p of x is less than or equal 0. ఇక్కడ ఏదైతే ఈవెంట్ ఉందో here we are getting 0. సో ఇక్కడ x is less than or equal to 0. What is the meaning here? 0 అంతకంటే తక్కువ ఈవెంట్స్ ఏవైనా ఉంటే వాటి ప్రాబబిలిటీస్. ఇక్కడ 0 కంటే తక్కువ ఏమన్నా ఈవెంట్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి మనకి ఓన్లీ వచ్చేది ఏంటమ్మా? 0 అంతకంటే తక్కువ. సో ఓన్లీ we are getting p of 0. What is p of 0? 1/49. Okay ma? p of 0 equal to 1/49. Okay ma? Next చూడండి. నెక్స్ట్ ఈవెంట్ ఏంటమ్మా? 1. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి 1. ఓకేనా? సో క్యాపిటల్ fx of 1 is equal to p of x is less than or equal 1. p of x is less than or equal 1. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1 అంటే 1 అంతకంటే తక్కువ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రాబబిలిటీస్ ని మనం సమ్ చేసుకోవాలి. అంటే 1 కంటే తక్కువ ప్రాబబిలిటీస్ ఏమున్నాయి ఈవెంట్స్? 1, 0. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే అమ్మా p of 0 plus p of 1, p of 0 plus p of 1 అమ్మా. p of 0 plus p of 1. What is p of 0? 1/49. What is p of 1? 3/49. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే అమ్మా 1/49 plus 3/49 that is equal to 4/49. ఓకే మా? 4/49. చూడమ్మా, ప్రీవియస్ క్లాసెస్ లో ఎవరైనా ఆబ్సెంట్ ఉంటే ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ప్రాబ్లం. చాలా స్లోగా చెప్తున్నాను. ప్రీవియస్ క్లాసెస్ ఎవరైనా ఆబ్సెంట్ ఉంటే జాగ్రత్తగా వినండి. ఓకేనా? చూడండి, క్యాపిటల్ fx of 2 equal to, what is the next event? 2. Okay ma? So capital fx of 2 is equal to p of x is less than or equal to, okay ma? That is equal to p of 0 plus p of 1, p of 2. ఎందుకని మనం ఇవి తీసుకున్నాము? 2 అంతకంటే తక్కువ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రాబబిలిటీస్ మనం సమ్ చేసుకోవాలి. కాబట్టి 2 అంతకంటే తక్కువ ఈవెంట్స్ ఏమున్నాయి? 0, 1. ఓకే మా? దట్స్ వై హియర్ వి ఆర్ గెటింగ్ p of 0 plus p of 1 plus p of 2. మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి. p of 0 is 1/49,
P of 1 is 3 by 49. P of 2 is 5 by 49. Okay, ma? So, what అన్నిటిని సమ్ చేస్తున్నాం 1 by 49 plus 3 by 49 plus 5 by 49. ఇక్కడ చూడండి ఈజీగా మనం చేసేయచ్చు. డినామినేటర్ అన్నిటికీ 49 కదా. సో మనకి న్యూమరేటర్స్ లో ఏముంది 1 plus 3 plus 5 ఎంత 9. సో 9 by 49. Okay, ma? 9 by 49. What is the next event? 3. The next event is 3, amma. Okay, na? The next event is 3. So what is capital Fx of 3? P of x is less than or equal 3. Okay, ma? P of x is less than or equal 3. 3 అంతకంటే తక్కువ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రాబబిలిటీస్ ని మనం యాడ్ చేసుకోవాలమ్మా. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది P of 0 plus P of 1 plus P of 2 plus P of 3. Okay, ma? So P of 0 1 by 49 plus 3 by 49 plus 5 by 49 plus 7 by 49. Okay, ma? So all the denominators are same. So 49 is the LCM. 1 plus 3 plus 5 plus 7. 1 plus 3, 4, 4 plus 5, 9, 9 plus 7, 16. Okay, ma? 16 by 49. Okay, ma? Next event is capital Fx of 4. ఇక్కడ చూడండి ఒకటే ప్రొసీజర్ మనం చేస్తున్నామమ్మా. సో ఏ ఈవెంట్ కి అయితే మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో సో for that we are taking the previous events probabilities also. సో ప్రీవియస్ ప్రాబబిలిటీస్ ని కూడా మనం సమ్ చేసుకుంటూ వస్తున్నామమ్మా అప్ టు దట్ ఈవెంట్. Okay, so here capital Fx of 4 is equal to P of x is less than or equal 4. Okay, ma? P of x is less than or equal 4. So what are the probabilities? P of 0 plus P of 1 plus P of 2 plus P of 3 plus P of 4. Okay, ma? So probabilities అన్ని మనకి టేబుల్ లో ఉన్నాయి కదా అవి సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు ఏమొస్తుంది 1 by 49 plus 3 by 49 plus 5 by 49 plus 7 by 49 plus 9 by 49. Okay, ma? So here 49. So by adding all the numerators, we are getting 25. So we are getting 25 by 49. Okay, ma? Chudandi. Next, capital Fx of 5. Capital Fx of 5. So how to calculate here? P of x is less than or equal 5, amma. P of x is less than or equal 5. So ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసేట్టుగా మనకి ఏ ప్రాబబిలిటీస్ వస్తాయి P of 0 plus P of 1 plus P of 2 plus P of 3 plus P of 4 plus P of 5 అమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది P of 0 is 1 by 49 plus 3 by 49 plus 5 by 49 plus 7 by 49 plus 9 by 49 plus 11 by 49. ఓకే మా? సో ఎంత వస్తుంది న్యూమరేటర్ మొత్తం సమ్ చేసుకుంటే మనకి 36 వస్తుందమ్మా. సో 36 by 49. 36 by 49. ఓకే అమ్మా? నెక్స్ట్ చూడండి capital Fx of 6. Capital Fx of 6. So that is equal to P of x is less than or equal 6. P of x is less than or equal 6. సో ఈ కండిషన్ ని సాటిస్ఫై చేసేట్టుగా మనం ఏమేమి తీసుకుంటాం P of 0 plus P of 1 plus and so on plus P of 6. ఓకే మా? plus and so on plus P of 6. ఓకేనా? సో ఇక్కడ మనకి అన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి 1 by 49 plus 3 by 49 plus 5 by 49 plus and so on plus 13 by 49. ఓకే అమ్మా? 13 by 49. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి 49 by 49. That is equal to 1. Okay. So by observing here మనం ప్రాపర్టీస్ లో నేర్చుకున్నాం కదమ్మా క్యాపిటల్ Fx of infinity equal to 1
అంటే ఏంటి, ద ఫైనల్ వాల్యూ ఫర్ ది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ 1 అనమ్మ. ఇక్కడ ఫైనల్ గా మనకి 1 వచ్చింది కదా. సపోజ్ మనకి ఇక్కడ 1 రాకపోతే వాట్ వీ కెన్ డూ, యు ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ ప్రొసీజర్. అంటే ఇక్కడ ఎక్కడో మనం మిస్టేక్ చేసినట్టమ్మా. ఓకేనా, మనం ఎక్కడైనా మిస్టేక్ చేస్తేనే మనకి 1 రాకుండా వేరే వాల్యూ వస్తుంది. కరెక్ట్ ప్రొసీజర్, ఇదే ప్రొసీజర్ లో చాలా జాగ్రత్తగా చేస్తే ఫైనల్లీ we are getting 1. okay ma, the maximum value, the final value for the distribution function is 1 amma. okay na, so ilaga calculate chesam. Actually ga distribution function anagane so discrete random variable ani cheptunam kada deenni. So generally what is the formula, summation I equal to 1 to n p of xi u of x minus xi. ఇక్కడ మనకి క్యాపిటల్ n ఎంతమ్మా 7, x1 నుంచి x7 వరకు ఉన్నాయి కదా మనకి ఈవెంట్స్. కాబట్టి సమ్మేషన్ I equal to 1 to 7 p of xi u of x minus xi. ఓకే మా, సో హియర్ ఎక్స్పాండ్ చేస్తే సమ్మేషన్ ని p of x1 u of x minus x1 plus p of x2 u of x minus x2 plus p of x3 u of x minus x3 plus and so on p of x7 u of x minus x7 అమ్మ. ఎలా వచ్చింది మనకి ఇది, ఇక్కడ సమ్మేషన్ I equal to 1 to 7 అంటున్నాం కదా. సో అంటే బై ఎక్స్పాండింగ్ దిస్ సమ్మేషన్, ఈ సమ్మేషన్ ని ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇక్కడ టోటల్లీ 7 టర్మ్స్ వచ్చినాయి అమ్మ. ఇక్కడ మనకి ప్రతి చోట x1 p of x1 x2 p of x2 ఈ వాల్యూస్ అన్ని తెలుసు కదా. ఎక్కడ ఉన్నాయి అవన్నీ, టేబుల్లో ఉన్నాయమ్మా, టేబుల్లో ఉన్నాయి. x1 x2 x3 and so on x7, p of x1 p of x2 p of x3 and so on p of x7. ఓకే మా, సో చూడండి ఇక్కడ. సో దిస్ బై ఎక్స్పాండింగ్ ద సమ్మేషన్, సో p of x1 ఎంత 1/49, u of x minus x1 కదా, x1 అంటే 0 కదా. సో u of x minus 0, that means that will be written as u of x plus p of x2, p of x2 ఎంత 3/49, u of x minus x2, x2 ఎంత 1. okay ma, plus p of x3 5/49, u of x minus x3 is 2. okay ma, plus p of x4 that is 7/49, u of x minus x4 that is 3 plus p of x5, what is p of x5 9/49, u of x minus x5 that is 4 plus p of x6 that is 11/49, u of x minus x6 that is 5. okay ma, plus p of x7 that is 13/49, u of x minus x7 that is 6. okay ma, చూడండి యాక్చువల్ గా మనం ఏం చెప్పాము, డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి అని చెప్పాం కదా. సో వై వి ఆర్ డూయింగ్ లైక్ దిస్, ఇలా ఎందుకు చేస్తున్నాం, మళ్ళీ మనం ఇలా ప్రీవియస్ ప్రాబిలిటీస్ ని ఎందుకు యాడ్ చేస్తున్నాం, ప్రీవియస్ ప్రాబిలిటీస్ ని ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే హియర్ వి ఆర్ గెటింగ్. సో ఇక్కడ ఏంటి అంటే అమ్మా, ప్రీవియస్ ప్రాబిలిటీస్ ని యాడ్ చేసినప్పుడు మనకి ఈజీగా కరెక్ట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుందమ్మా. సపోజ్ మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని డైరెక్ట్ గా చేస్తే సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాకపోతే ఇక్కడ మనం సో ఇక్కడ x1 అంటే ఎంత 0, 0 దగ్గర ఎంత ప్రాబిలిటీ ఉంది 1/49. నెక్స్ట్ దట్ విల్ బి ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకే అమ్మా, నెక్స్ట్ 1 దగ్గర ఎంత ప్రాబిలిటీ ఉంది 3/49 ప్రాబిలిటీ ఉందమ్మా కదా. సో అంటే ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎలా వస్తుంది, ప్రీవియస్ గా ఏవైతే ప్రాబిలిటీస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి కదమ్మా. అంటే 1/49 ప్లస్ 3/49. ఓకే అమ్మా, 1/49 ప్లస్ 3/49. ఓకేనా. నెక్స్ట్ చూడండి 2 దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎలా వస్తుంది,
1/49 plus 3/49 plus 5/49. 3 దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎలా వస్తుంది? 1/49 plus 3/49 plus 5/49 plus 7/49. ఇక్కడ ఏవైతే ఇలా యాడ్ చేస్తున్నామో అవే మనం ప్రీవియస్ గా ఈ ప్రొసీజర్ లో చేసి పెట్టుకున్నాం అమ్మ. కాబట్టి మనకి ఈజీగా వాల్యూస్ అనేవి తెలిసిపోతాయి. ఓకేనా? సో బోత్ ఆర్ సేమ్. సో దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏదైతే వాల్యూస్ కనుక్కున్నామో ఇండివిజువల్ గా ఒక్కొక్క ఈవెంట్ కి మనం డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కదమ్మా. సో వాటన్నిటిని ఇట్లా టేబుల్లో రాసేయండి. చూడండి, టేబుల్ ఎందుకు రాసుకుంటున్నాము అంటే మనకి ప్లాట్ డ్రా చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం. సో ర్యాండమ్ వేరియబుల్ అంటే ఎక్స్, ర్యాండమ్ వేరియబుల్ లో ఈవెంట్స్ ఏమున్నాయి అంటే 0, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ద కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్, these are the corresponding probabilities. Distribution function. సో ఇక్కడ టేబుల్ దగ్గర కూడా మనం ఈజీగా తీసుకోవచ్చమ్మా ఈవెంట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఫస్ట్ ది 1/49, సెకండ్ ఎలా వస్తుందంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 4/49, థర్డ్ ది ఈ మూడింటిని 1/49, 3/49, 5/49, 9/49. ఇది ఎలా వస్తుంది? ఈ 4 ప్రాబబిలిటీస్ ని యాడ్ చేసుకుంటే 16/49, 5 ప్రాబబిలిటీస్ ని యాడ్ చేసుకుంటే 25/49, 6 ప్రాబబిలిటీస్ ని 36/49. All the probabilities 1. Okay ma? So here in this table also we are doing. Okay, so for discrete random variable, this is the way to calculate the distribution function. Okay ma? Distribution function ante enti ante cumulative distribution function amma. Ante we are adding the previous probabilities. We are adding the previous probabilities up to the present event. Present event దేనికైతే మనం డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాని ప్రీవియస్ ఉన్న ప్రాబబిలిటీస్ అన్నిటినీ యాడ్ చేసుకుంటాం అప్ టు దట్ ఈవెంట్. ఓకే అమ్మా? సో ఇప్పుడు మనం ప్లాట్ డ్రా చేద్దాం. See here, on x-axis we are taking the random variable events. On x-axis we are taking the random variable events 0, 1, 2, 3, 4, 5, 6. On y-axis we are taking the distribution function capital Fx of x. Okay ma? So ఇప్పుడు 0 దగ్గర ఎంత ఉంది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్? 1/49 ఉందమ్మా 0 దగ్గర. దిస్ వాల్యూ ఈజ్ 1/49. ఓకేనా? నెక్స్ట్ 1 దగ్గరికి వెళ్ళేసరికి అది ఏమైంది? ఇంక్రీజ్ అయింది. 1 దగ్గర ఎంతకి ఇంక్రీజ్ అయింది? 4/49. నెక్స్ట్ 2 దగ్గర 9/49, 3 దగ్గర 16/49, 4 25/49, 5 దగ్గర 36/49, 6 దగ్గర 49/49, that is 1. ఓకే అమ్మా? చూడండి, మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్లాట్ ఎలా వస్తుందని చెప్తున్నాము? స్టెయిర్ కేస్ ఫామ్, స్టెయిర్ కేస్ ఫామ్, ఇలాగా స్టెయిర్ కేస్ ఫామ్ లో వస్తుందమ్మా. ఓకేనా? ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ విల్ బి గెటింగ్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్లాట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకే అమ్మా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రిక్వైర్డ్ వాల్యూ ఈస్ డెన్సిటీ ఫంక్షన్. నెక్స్ట్ రిక్వైర్డ్ వాల్యూ వచ్చేసి మనకి డెన్సిటీ ఫంక్షన్ అమ్మా. డెన్సిటీ ఫంక్షన్ చూడండి. సో డెన్సిటీ ఫంక్షన్ ఎక్కడ చేంజెస్ వస్తుంది మనకి? ఓన్లీ యూ బదులుగా మనకి డెల్ వస్తుందమ్మా. అదొక్కటే చేంజ్ వస్తుంది మనకి. ఓకేనా? స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n p of xi del of x minus xi. డెల్ ఇక్కడ ఏంటంటే అమ్మా ఇంపల్స్ ఫంక్షన్. డెల్ అంటే ఇంపల్స్ ఫంక్షన్ అమ్మా. ఓకేనా? సో ఇప్పుడు మనకి సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to ఇక్కడ ప్రాబ్లం లో ఎంత పెట్టుకోవాలి? n కి బదులుగా క్యాపిటల్ n కి బదులుగా 7 పెట్టుకోవాలమ్మా. సో సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to 7, హియర్ 7 p of xi del of x minus xi. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి సమ్మేషన్ ని. p of x1 del of x minus x1 plus p of x2 del of x minus x2 plus and so on p of x7
del of x minus x7. ఓకే మా. సో ఇప్పుడు మనకి x1 x2 x3 ఇవి తెలుసు, కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్ తెలుసు. సో వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/49 del of x plus 3/49 del of x minus 1 plus 5/49 del of x minus 2 plus 7/49 del of x minus 3 plus 9/49 del of x minus 4 plus 11/49 del of x minus 5 plus 13/49 del of x minus 6. ఎలా వచ్చింది ఇది? x1 x2 x3 x6 వరకు corresponding probabilities p of x1, p of x2, p of x3, p of x4, p of x7. So అవన్నిటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే finally we are getting this is the density function. Finally we are getting this is the density function. Okay ma. So now final గా మనకి ఇది డెన్సిటీ ఫంక్షన్ వచ్చింది కదా, ఇందులో మనం యాడ్ చేయాల్సిన నెసెసిటీ ఏం లేదమ్మా. ఏదైతే ప్రాబబిలిటీ ఉంటుందో ఒక ఈవెంట్ దగ్గర అదే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవుతుందమ్మా. మనం ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ డెఫినేషన్స్ దగ్గర చెప్పాం. ఏమని చెప్పాం? ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ సేమ్ యాజ్ ద కరెస్పాండింగ్ ప్రాబబిలిటీ అట్ దట్ గివెన్ ఈవెంట్. ఆ ఈవెంట్ దగ్గర ఏదైతే ప్రాబబిలిటీ ఉందో అదే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అవుతుందమ్మా. కాబట్టి చూడండి, టేబుల్ చూడండి. దిస్ ఈజ్ ద ర్యాండమ్ వేరియబుల్ x 0 1 2 and so on 6. These are the corresponding probabilities. Density function చూడండి అమ్మా, ప్రాబిలిటీ ఏదైతే అదే ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అయిపోతుంది. ఓకేనా? ఆర్ యు అండర్స్టాండ్ హియర్? 9/49 11/49 13/49. ఓకే అమ్మా. సో ఇప్పుడు మనం డ్రా చేయండి, గ్రాఫ్ డ్రా చేయండి. x యాక్సిస్ మీద x అనే ర్యాండమ్ వేరియబుల్ తీసుకున్నాము. దీస్ ఆర్ ద ఈవెంట్స్ 0 1 2 3 4 5 6. దిస్ ఈస్ ద డెన్సిటీ ఫంక్షన్. 0 దగ్గర ఎంత ఉందమ్మా? 1/49. 1 దగ్గర డెన్సిటీ ఫంక్షన్ ఎంత ఉంది చూడండి. ప్రాబిలిటీ ఏదైతే ఉందో అదే డెన్సిటీ ఫంక్షన్ అవుతుందమ్మా. దీస్ టూ ఆర్ సేమ్. ఓకే. సో బేస్డ్ ఆన్ దట్ వి డ్రా ది ప్లాట్. 0 దగ్గర 1/49, 1 దగ్గర 3/49, 2 దగ్గర 5/49, 3 దగ్గర 7/49 అండ్ సో ఆన్. 6 దగ్గర 13/49. ఓకే అమ్మా. This is the way to do the density function and how to draw the plot for the density function. Okay ma. So same అంటే discrete random variable ఇచ్చేసి distribution function density function calculate చేయమంటే this is the way to do the distribution function and density function. Okay ma. సో అది యు అండర్స్టాండ్. సో మీకు ఈ ప్రాబ్లం అర్థమైతే మనం డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఏది ఇచ్చినా కానీ మనం డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డెన్సిటీ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయడం ఇదే మోడల్ అమ్మా. ఓకేనా? సో హియర్ we are taking another problem, same model, another problem I am giving. All of you note down this problem and try to do just ఒక 2 minutes try చేయండి ఎలా చేస్తున్నాము అని. ఓకే అమ్మా. Take the problem here. Take the problem. Note down this problem. This problem is also same model. Okay. Try to calculate. ఏంది అమ్మ ఇంటికి వెళ్ళిరా ఒకసారి.
Okay, ma. So here, if you are observing this problem, if you study this problem, the random variable x will be there. The events are -3, -2, -1, 0, 1, 2, 3. The corresponding probabilities 0.2, 0.5k, k, 0.1, 0.3k, 0.5k, 0.5k. Find the value of k, distribution function and density function. Okay, ma? So, చూడండి ఫస్ట్ k value ఎలా find out చేసాం? Sum of all the probabilities is equal to 1. Okay, ma? So, take that property and find out the k value here. So, ఇక్కడ చూడండి p of -3 plus p of -2 plus p of -1 plus p of 0 plus p of 1 plus p of 2 plus p of 3 equal to 1. సో వాటన్నిటిని సమ్ చేసాం. ఇప్పుడు ఇందులో మనకి k టర్మ్స్ కొన్ని ఉన్నాయి, కాన్స్టెంట్స్ కొన్ని టర్మ్స్ ఉన్నాయి. సో మనం అన్నిటిని యాడ్ చేయకూడదు, k టర్మ్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ గా యాడ్ చేసుకోవాలి. k టర్మ్స్ అన్నిటిని యాడ్ చేస్తే we are getting 2.8k. కాన్స్టెంట్స్ ఏమున్నాయి 0.2, 0.1, 0.3 ఈక్వల్ టు 1. మనకి k వాల్యూ కావాలి కాబట్టి 0.3 ని రైట్ హ్యాండ్ సైడ్ ఫార్వర్డ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది -0.3. 1 - 0.3 means 0.7. సో k equal to 0.7 by 2.8. That means 7/28. That means 1/4. 1/4 అంటే ఎంతమ్మా 0.25. ఓకేనా? సో మనం సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈజ్ 1. సో ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం k వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం అమ్మా ఎప్పుడైనా కానీ. ఓకేనా? సో హియర్ after getting the k value, substitute that k value in the table. Then we are getting all our constants. k value ni table లో substitute చేయండి అమ్మా. k value ని table లో substitute చేయండి. ఈ టేబుల్ లో గివెన్ టేబుల్ లో ఇక్కడ k లు ఉన్నాయి కదా, ఆ k అన్ని కాకుండా కాన్స్టెంట్ k వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే we are getting some constants in this corresponding probabilities. సో -3 దగ్గర 0.2, -2 దగ్గర ఎంత ఉందమ్మా 0.5k. k వాల్యూ ఎంత 0.25. సో 0.5 into 0.25, 0.125. సో అట్లాగా మనకి k వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే we are getting the corresponding probabilities here. కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్ అనేవి వస్తాయమ్మా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, capital F x of x equal to p of x is less than or equal x. సో ప్రతి ఈవెంట్ కి మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఓకే, సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ప్రీవియస్ ప్రాబబిలిటీస్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఓకేనా? సో కాబట్టి చూడండి ఒక్కొక్క ఈవెంట్ కి మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, -3 కి 0.2, -2 వచ్చేసరికి ప్రాబబిలిటీ ఆఫ్ -3 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ -2 0.325. నెక్స్ట్ ఈవెంట్ -1, క్యాపిటల్ F x ఆఫ్ -1, దీనికి p of -3 ప్లస్ p of -2 ప్లస్ p of -1. ప్రీవియస్ ప్రాబబిలిటీస్ ని యాడ్ చేసుకుంటూ ఉండాలమ్మా డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే. ఓకేనా? సో ఇక్కడ ఉన్న ఆల్రెడీ మనకి టేబుల్లో ఈ p of -3, p of -2, p of -1 ఇవన్నీ తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి. ఫైనల్లీ we are getting 0.575. ఓకే, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఈవెంట్ 0, కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్ ప్రీవియస్ ప్రాబబిలిటీస్. సో 0.675. చూడమ్మా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ ప్రాబ్లం ఏదైతే చేసామో ద సేమ్ మోడల్ విల్ బి హియర్. ఓకే, capital F x of 1. Okay, so 0.75. Capital F x of 2, 0.875. Capital F x of 3, that is p of x is less than or equal 3, 1. Chusara? So here the distribution function final value is always unity, that will be 1. Okay ma?
సో ఇక్కడ మనకి ఫైనల్ గా 1 వచ్చింది అంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో వీఆర్ డూయింగ్ ద ప్రాబ్లం కరెక్ట్. ఓకే, సపోజ్ ఇక్కడ 1 రాకపోతే ఫైనల్ వాల్యూ, దెన్ వీఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ ఎక్కడో మనం మిస్టేక్ చేసినట్టమ్మా. ఓకేనా? ఇన్ దట్ వే ఆల్సో వి వెరిఫై వెదర్ ద ప్రాబ్లమ్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఓకే, సో actually this is the formula for the discrete random variable. దీన్ని బేస్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి p of minus చూడండి అమ్మా, ఇక్కడ చూడండి p of x1 u of x minus x1. ఇక్కడ x1 ఏంటి టేబుల్లో? వాట్ ఈస్ x1? x1 is -3, x2 is -2, x3 is -1, x4 is 0, x5 is 1, x6 is 2, x7 is 3. ఓకే మా? సో ఇక్కడ చూడండి, that's why here p of x1, that means p of -3, u of x minus x1. చూడండి అమ్మా, ఇక్కడ మనకి u of x minus x1, x1 ఎంత? -3. ఓకే మా? ప్లస్ p of x2, that means p of -2, u of x minus x2, x2 is -2. ఓకే మా? చూడండి ఇక్కడ మళ్ళీ మనం మైనస్ పెట్టేయకూడదు. ఇక్కడ మనకి -x2, that means -2. ఓకే, మైనస్ ఆఫ్ -2. నెక్స్ట్ p of x3, x3 is -1, u of x minus x3, that is x minus of -1, plus p of 0, u of x minus 0, x4, x5, x6, x7. ఓకే మా? సో ఇక్కడ మనకి మైనస్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా సపరేట్ గా మనం మైనస్ పెట్టుకోవాలమ్మా. అప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుందమ్మా. ఓకేనా? ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ -3 దగ్గర నెగటివ్ సైడ్ మనకి వస్తాయమ్మా. చూడండి ఇక్కడ. సో హియర్ మైనస్ ఆఫ్ మైనస్ ఉంది కాబట్టి +3, ఇది +2 అవుతుంది, ఇది +1 అవుతుంది. ఓకేమా? సో అంటే జస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అన్నమాట, షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్ p of x1 is 0.2. ఇక్కడ టేబుల్లో మనకు ఉన్నాయమ్మా. ఈ టేబుల్ దగ్గర పెట్టుకుంటే మనం రాసేయచ్చు. p of x1 is 0.2, u of x minus of -3, that means u of x plus 3, and it's 0.125, u of x plus 2, 0.25, u of x plus 1, 0.1, u of x 0.075, u of x minus 1, 0.125, u of x minus 2, 0.125, u of x minus 3. Okay ma? Sure. Okay, so finally this is the distribution function. సో ఇప్పుడు -2 దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కావాలి అంటే ఏం చేస్తాము? 0.2 ప్లస్ 0.125. ఓకేమా? సపోజ్ మనకి 1 దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కావాలి అనుకున్నామా, ఎలా చేస్తాము? 0.075, 0.1, 0.25, 0.125, 0.2 ప్లస్ అన్నిటికీ. ఓకేనా? సో ప్రీవియస్ ప్రాబబిలిటీస్ ని యాడ్ చేసుకుంటూ ఉండాలి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ దగ్గర. ఓకేమా? సో టేబుల్ డ్రా చేయండి. x, p of x డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ చూడండి. 0.2 ఫస్ట్ ది ఇక్కడ ఏమైంది? 0.2 ప్లస్ 0.125, 0.325. ఓకేమా? నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? 0.2, 0.125, 0.25, 0.575. ఇక్కడ 0.2 ప్లస్ 0.125 ప్లస్ 0.25 ప్లస్ 0.1, 0.675. ఇలా యాడ్ చేసుకుంటూ వస్తే ఫైనలీ 1. ఓకేమా? దీనికి ప్లాట్ చూడండి. ఇక్కడ చూడండి అమ్మా, x, వాట్ ఆర్ ద ఈవెంట్స్? x -3, -2, -1, 0, 1, 2, 3. -3 దగ్గర ఎంత డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్? 0.2. -3 దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎంత ఉందమ్మా? 0.2. 0.2. -2 దగ్గర డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎంత ఉంది? 0.325 కి ఇంక్రీజ్ అయింది కాబట్టి చూడండి అమ్మా, -2 దగ్గర
0.325 కి ఇంక్రీజ్ అయిందమ్మా. ఓకేనా. నెక్స్ట్ -1 దగ్గర 0.575 కి ఇంక్రీజ్ అయింది. 0 దగ్గర 0.675 కి ఇంక్రీజ్ అయింది. 1 దగ్గర 0.75 కి ఇంక్రీజ్ అయింది. 2 దగ్గర 0.875 అమ్మా. ఇక్కడ చూడండి 0.875 మిస్ అయిందమ్మా. ఇక్కడ 0.875. ఓకేనా, గుర్తుపెట్టుకోండి 0.875 బికాస్ హియర్ we are getting at 2. what is the distribution function? 0.875. ఇక్కడ 5 అనేది మిస్ అయిందమ్మా. ఓకేనా. at 3 finally that becomes 1. at 3 finally becomes 1. so this is the way to draw the distribution function. ఓకే అమ్మా. సో ఇక్కడ చూడండి ఈవెంట్స్ అన్నమాట ఇవి. -3, -2, -1, 0, 1, 2, 3 అని. ఇప్పుడు సపోజ్ మేడం డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ మనకి నెగటివ్ వాల్యూస్ రావని చెప్తున్నాం కదా. ఇక్కడ ఈ నెగటివ్ వాల్యూస్ ఏంటి? ఈవెంట్స్. ఓకే అమ్మా. అంటే మనకి ప్లాట్ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆల్వేస్ పాజిటివ్ అని చెప్తున్నాం, 0 to 1 అని. సో అంటే ప్లాట్ అనేది ఎప్పుడు ఈ అప్వర్డ్స్ వస్తుంది కానీ ఈ డౌన్వర్డ్స్ రాదమ్మా. మైనస్ క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ -∞ = 0 అంటే ఇక్కడ వాల్యూస్ రావు మనకి. ఈ నెగటివ్ వాల్యూస్ అనేవి రావు. క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ x దేని మీద తీసుకుంటున్నాం మనం? y యాక్సిస్ మీద తీసుకుంటున్నామమ్మా. y యాక్సిస్ మీద తీసుకుంటున్నాం కాబట్టి క్యాపిటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ -∞ = 0 నెగటివ్ వాల్యూ రాదు అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ డౌన్వర్డ్ కి రాదనమాట గ్రాఫ్ అనేది. ఈ అప్వర్డ్ లో ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఈవెంట్స్ అనేవి తీసుకోవడం, మనం రాండమ్ వేరియబుల్ లో ఈవెంట్స్ -3, -2, -1, 0, 1, 2, 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఈవెంట్స్. సో ఇప్పుడు ఈవెంట్స్ ఇటు సైడ్ మైనస్ తీసుకోకూడదు కదా, కంపల్సరీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలమ్మా. కాబట్టి 0, -1, -2, -3, 1, 2, 3. ఓకేనా. సో బేస్డ్ ఆన్ ద ఈవెంట్స్ we are taking the graph. ఓకే అమ్మా. నెక్స్ట్ డెన్సిటీ ఫంక్షన్ అమ్మా. జస్ట్ చేంజింగ్ ఎక్కడ వస్తుంది? యూ బదులుగా డెల్ వస్తుంది అంతే అమ్మా. ఇంకా రిమైనింగ్ సేమ్ ప్రొసీజర్. i = 1 to 7 p of xi del of x minus xi ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఓకే, x1 నుంచి x7 వరకు సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే. ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబబిలిటీ తెలుసు కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటమ్మా? వాట్ ఎవర్ ద ప్రాబబిలిటీ అట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ అట్ దట్ గివెన్ ఈవెంట్ దట్ విల్ బి సేమ్ యాజ్ ద డెన్సిటీ ఫంక్షన్. కాబట్టి చూడండి అమ్మా, ఇందులో మనం డెన్సిటీ ఫంక్షన్ లో యాడ్ చేయమమ్మా. ఏదైతే ప్రాబబిలిటీ ఉందో అదే డెన్సిటీ ఫంక్షన్ అవుతుంది. చూడండి టేబుల్ చూడగానే మీకు అర్థమైపోతుందమ్మా. probability 0.2, density function 0.2, probability 0.125, density function 0.125. whatever the probability at that given event, యా ఈవెంట్ దగ్గర ఏదైతే ప్రాబబిలిటీ ఉందో అదే మనకి ఇక్కడ డెన్సిటీ ఫంక్షన్ అవుతుందమ్మా. ఓకేనా, అదే మనకి ఇక్కడ డెన్సిటీ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా. సో దీన్ని బట్టి మనం గ్రాఫ్ డ్రా చేయండి. 0 on x-axis we are taking the random variable events. -3, -2, -1, 0, 1, 2, 3. -3 దగ్గర ఎంతమ్మా? 0.2. ఓకే అమ్మా. -2 దగ్గర వాల్యూ ఎంత? 0.125. ఓకేనా. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎంతైతే యాంప్లిట్యూడ్ ఉందో, ఇక్కడ ఎంతైతే యాంప్లిట్యూడ్ ఉందో ఆ యాంప్లిట్యూడ్ ఏంటి? ఇక్కడ 0.2. నెక్స్ట్ 0.125 కదా, అంటే 0.2 కంటే 0.125 కొంచెం తక్కువ వాల్యూ కదమ్మా. కాబట్టి ఆంప్లిట్యూడ్ అనేది కొంచెం తగ్గించాలి. అంటే వాల్యూని బేస్ చేసుకొని ఆ వాల్యూ ఎంత అయితే ఉందో బేస్డ్ ఆన్ దట్ వాల్యూ we are taking the amplitude here. ఓకే. నెక్స్ట్ చూడండి 0.2 here 25 అమ్మ. here 0.25. ఇక్కడ చూడండి అమ్మ, చిన్న మిస్టేక్ పడింది. 0.25 అమ్మ ఇక్కడ. ఓకేనా. అందుకనే ఇక్కడ 0.2 ఇక్కడ వరకు తీసుకున్నాం కదమ్మా. 0.25 అంటే ఇంకొంచెం. ఓకే, 0.25 అమ్మా. ఇక్కడ చూడండి
some mistake will be there here. 0.25. Okay ma. Next 0.1. 0.1. Next 0.075. 0.075 అంటే దీనికంటే తక్కువ కదా. నెక్స్ట్ 0.125 అంటే 0.1 కంటే కొంచెం ఎక్కువ. ఓకేనా? బేస్డ్ ఆన్ దట్ వాల్యూ we are taking the amplitude. Okay ma. In this way we draw the plot for density function. Okay ma. సో అంటే ఇప్పుడు మనం డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్ తీసుకున్నప్పుడు దానికి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వచ్చేసి స్టేట్ కేస్ ఫార్మ్ u ఆఫ్. ఓకేమా? డెన్సిటీ ఫంక్షన్ అయితే డెల్ ఆఫ్. ఇంపల్స్ ఫంక్షన్ వీటినే మనం ఏమంటాము అంటామా ఇంపల్స్ ఫంక్షన్. లైక్ దిస్ వి డ్రా ది ప్లాట్. ఓకేమా? ఆర్ యు అండర్స్టాండ్? డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్ ప్రాబ్లమ్స్ చేసామమ్మా. సో ఇవే మనకి ఇక్కడ మనకి ప్రాబ్లమ్ లో ఎలా వచ్చినాయి, టేబుల్ అనేది ఇచ్చేసామమ్మా. టేబుల్ అనేది ఇచ్చేసాం అంటే రాండమ్ వేరియబుల్ లో ఏమి ఈవెంట్స్ ఉన్నాయి, కరెస్పాండింగ్ ప్రాబబిలిటీస్ ఏంటి అనేది టేబుల్ అనేది ఇచ్చేసాం. అలా కాకుండా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్టెప్ ప్రాబ్లమ్స్ లో కూడా ఇవ్వచ్చు అనమాట. సో అలా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, టేబుల్ అనేది ఫామ్ చేసుకోవాలమ్మా. వన్స్ మనం టేబుల్ ఫామ్ చేసుకున్నాము అంటే దెన్ వీ నో ద ప్రొసీజర్. ఓకేనా? టేబుల్ ఫామ్ చేసుకుంటే మనకి ప్రొసీజర్ అనేది తెలిసిపోతుందమ్మా. ఓకేనా? టేబుల్ అనేది ఇస్తే వెల్ అండ్ గుడ్. సపోజ్ ఇఫ్ ద టేబుల్ ఈస్ నాట్ గివెన్, ద ప్రాబ్లమ్ ఈస్ లైక్ ఎ స్టెప్ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ అనేది స్టెప్ ప్రాబ్లమ్ లాగిస్తే ఫస్ట్ ట్రై టు డ్రా ది టేబుల్. ఓకేమా? సో నెక్స్ట్ ఒక ప్రాబ్లమ్ నోట్ చేసుకోండి. ట్రై టు డూ దిస్ ప్రాబ్లమ్. ఓకే, నోట్ డౌన్ దిస్ ప్రాబ్లమ్. జస్ట్ నేను ప్రొసీజర్ చెప్తానమ్మా. ట్రై టు డూ అట్ యువర్ హోమ్. చూడండి ఇక్కడ, ట్రై టు స్టడీ ద ప్రాబ్లమ్ అండ్ అండర్స్టాండింగ్. ఓకే, కన్సిడర్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ 4 pair coins. The random variable x is associated with the number of tails showing. Compute and sketch the cumulative distribution function of x. Same problem మనం చేసామమ్మ ప్రీవియస్ గా, కాకపోతే అక్కడ టాసింగ్ 3 fair coins తీసుకున్నాం. ఇక్కడ జస్ట్ టాసింగ్ 4 fair coins అన్నాం. సో అప్పుడు ఫస్ట్ మనకి ఏం తెలియాలి, శాంపిల్ స్పేస్ అనేది తెలియాలమ్మా. సో శాంపిల్ స్పేస్ లో ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి మనకి టోటల్ గా? 4 coins అంటే 2^4 అవుట్కమ్స్ వస్తాయి. అంటే 16 అవుట్కమ్స్ వస్తాయి అమ్మా. జస్ట్ సో శాంపిల్ స్పేస్ లో 16 అవుట్కమ్స్ వస్తాయి లైక్ దిస్. ఓకేమా? సో ఇక్కడ మనకి రాండమ్ వేరియబుల్ డెఫినేషన్ ఏమన్నాడు, షోయింగ్ నెంబర్ ఆఫ్ టైల్స్. షోయింగ్ నెంబర్ ఆఫ్ టైల్స్, బేస్డ్ ఆన్ దట్ we are getting the events. సో నెంబర్ ఆఫ్ టైల్స్, ఫస్ట్ దాంట్లో ఎన్ని టైల్స్ ఉన్నాయి? 0 tail. నెక్స్ట్ 1 tail, 1 tail, 1 tail, 1 tail, 2 tails, 2, 2, 2, 2, 2. నెక్స్ట్ 3 tails, 3 tails, 3, 3, 4. ఓకేనా? సో రాండమ్ వేరియబుల్ డెఫినేషన్ ని బేస్ చేసుకుని మనకి ఈవెంట్స్ వచ్చినాయి అమ్మ. అంటే టోటల్ గా మనకి 0, 1, 2, 3, 4 ఈ ఈవెంట్స్ వచ్చినాయి. సో వీటికి కరెస్పాండింగ్ ప్రాబిలిటీస్ ఎలా కనుక్కుంటాము? ప్రాబిలిటీకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. దాన్ని బేస్ చేసుకొని ఇండివిజువల్ గా ప్రాబిలిటీస్ క్యాల్కులేట్ చేస్తే మనకి టేబుల్ వచ్చేస్తుందమ్మా. వన్స్ టేబుల్ ఫైండ్ అవుట్ చేసాము అంటే we know the procedure. ఓకేమా? సో ఇక్కడ వరకు మనం చేసాము, టేబుల్ ఫామ్ చేసాము అంటే then we know the same procedure. ఓకేమా? నెక్స్ట్ ఇక్కడ మనం ఓన్లీ ఏం క్యాల్కులేట్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. వాట్ ఈస్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కి ఇంకో నేమ్ వచ్చేసి మనకి క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అమ్మా. ఓకేనా? ఆర్ యు రిమెంబర్? Probability distribution function is also known as cumulative distribution function amma. So just ikkada density function kuda em calculate cheyamanలేదు. So this problem is given in the previous question papers. Okay, so just distribution function okkato calculate cheste saripotundamma. Okay na?
సో దీనికి మీరు డెన్సిటీ ఫంక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి, దెన్ యూ నో ద ప్రొసీజర్. ఓకే, సో ఇలాగ మనకి we are getting final value becomes 1. The graph is like this staircase form. Okay ma, next problem కూడా note చేసుకొని పెట్టుకోండి. same model problem. Note down this problem also. Now I am taking the attendance. Note down the problem, all of you. ఓకే అమ్మా, సో ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లమ్ ని బేస్ చేసుకొని మీరు టేబుల్ వేసుకోవచ్చు అమ్మా. దీస్ ఆర్ ద ర్యాండమ్ వేరియబుల్ ఈవెంట్స్ అండ్ ది కరెస్పాండింగ్ ప్రాబిలిటీస్. సో ఫర్ దట్ దిస్ ఈస్ ద టేబుల్. ఓకే, దిస్ ఈస్ ద టేబుల్. Based on that table we are calculating the required. What is required here? Plot its distribution function. ఇక్కడ కూడా మనల్ని distribution function ఒక్కటే అడిగామమ్మా. సో distribution function calculate చేయండి. Okay, the table is given here. In the step form ఇచ్చాడు. సో step form లో ఇచ్చిన ప్రాబ్లమ్ ని టేబుల్ లో ఈజీగా పెట్టుకోవచ్చు అమ్మా. Random variable events, corresponding probabilities. Okay, so these two problems are try to do. Okay ma, thank you. Try to practice these problems today. So today discuss the problem based on distribution and density function for discrete random variables. Suppose discrete random variables problems iste distribution function, density function ela calculate cheyali anedi nerchukunnam amma. Okay na, all of you try to practice these problems.